ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్, ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. నా భర్త డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా సార్లు హారన్ ఉపయోగిస్తాడు. మనిషి ఒకప్పుడు నలుగురికి మంచి చేయడం కోసం బ్రతికితే ఇప్పుడు నలుగురితో మంచోడు అనిపించుకోవడానికి నటిస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, గోవాకి వచ్చా. ఇక నుంచి బీచ్ వైబ్స్, ఫన్ వైబ్స్, ఇంటర్వ్యూలు కూడా స్పైసీగా చేద్దాం డీజే టిల్లు స్టైల్లో. మా మేనేజర్ అంత చెక్కగాడు ఎవరుండ్రు. కన్ను కొట్టి లీవ్ అడిగితే దేనికి లీవ్, ఐ ప్రాబ్లమా అన్నాడు. వాడి తెలియదు అనుకుంటా నువ్వు పెద్ద గింజమని. నేనైతేనా ఆడే డోరేజ్ నేను దెంగేవాడిని అమ్మటే. వచ్చే హస్బెండ్ కి ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నెలకి 10 లక్షలు సంపాదించాలి. అవునా? అబ్బా, వాళ్ళ ఫ్యామిలీ కంటే మా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. పెద్ద ప్లానింగే. ఈ జనరేషన్ లో లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయాలి అంటే మినిమం నెలకి 3 lakhs సంపాదించాలి. 3 lakhs సంపాదించాలి. వచ్చిందండి వయ్యారి. శాలరీ కంటే ఇంపార్టెంట్ గా ఒక పెద్ద కంపెనీకి సీఈఓ అయితే బెటర్. డబ్బులు ఆటోమేటిక్ గా వస్తాయి. ఇలాగే సార్, కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. శాలరీ అని కాదు గానీ మేమిద్దరం హ్యాపీగా ఉండడానికి అయ్యేంతగా సంపాదిస్తే చాలు, ఎక్కువేం వద్దు. చెప్పండి. అబ్బాయిలకి లేకపోతే చేత్తో చేస్తారు, అమ్మాయిలకి లేకపోతే వేలుతో చేస్తారు. ఏంటది? కామెంట్ చేయండి. ఈ ప్రేమ ఎంత విచిత్రమైనదంటే బాధని గుండెకిచ్చి సుఖాన్ని తమ్ముడికిస్తుంది. ఒక అమ్మాయి బుక్ చదువుతూ నిద్రపోతుంది, అబ్బాయి మాత్రం ఇన్స్టాగ్రామ్ లో స్క్రోల్ చేస్తూ మెలకుగా ఉంటాడు. ఒకసారి నా బాయ్ ఫ్రెండ్ ని అడిగా, బాబు నీ బాడీ చూసాక డౌట్ వచ్చింది, నీవు ఫిట్నెస్ జిమ్ కి వెళ్తావా లేక నన్ను మరిగించే జిమ్ కా? జస్ట్ చిల్ అన్నావు కానీ నా టచ్ తర్వాత నీ జీన్స్ లో ఏసీ కాదు హీటర్ ఆన్ అయిందిరా. ఇది మొదటి వీడియో గాని నన్ను చూసిన వెంటనే ఫాలో అయ్యావు కదా. నాకు బాగా కోపం వచ్చినప్పుడు నేను జిమ్ కి వెళ్తాను, కానీ జిమ్ కి వెళ్ళడం కూడా కోపం తెప్పిస్తుంది. తాత, దోసకాయలు ఉన్నాయా? ఉన్నాయమ్మా, ఎన్ని కావాలి? ఒక్కటి చాలు తాత. అరే మామ, ఇంకా ఫాలో చేయలేదేంట్రా నువ్వు? ఫాలో చేసి లైక్ చేసి నేను ఎలా ఉన్నాను కామెంట్ చేయి. ఏయ్ ముండా, వచ్చి పడుకో. దెంగేరా పూక, పూకు చీరేస్తా ముండా. దెంగుతే దేవరా అంటావు. అమ్మాయిలు సెల్ ఫోన్ కి ఛార్జింగ్ లేదు కదా అని ఏ కేబుల్ పడితే ఆ కేబుల్ తో ఛార్జింగ్ పెట్టావనుకో నీ ఫోన్ తొందరగా షెడ్డుకు పోతుంది, జాగ్రత్త. సే లంజముండా, నీళ్ళు అంత వేడుందా? లంజల గుంపులో పడే. లంజల గుంపులో పడేది, పందుల గుంపులో పడే. పూకు లంజా, నా ఓటకాయల మీద ఉన్నాయి, వచ్చి పీక్కో. ఏంటివి నీ వట్టకాయల మీద ఉండేది? ఒక నాతో అన్నాడు, బేబీ మనం ఈ రోజు యుద్ధం చేద్దామని. అప్పుడు నేను అన్నా, ఆశకు అద్దుండాలి, గులాబ్ జామ్ కి సిగ్గుండాలి. నాకు ఆఫ్రికన్ గుర్రాలపై స్వారీ చేయడం ఇష్టం. నేను చైనీస్ గుర్రాన్ని ఎంచుకుంటాను. నేను భారతీయ గుర్రం మీద స్వారీ చేయడంలో బానే ఉన్నాను. మీలాంటి పెద్ద గుర్రాలు లేదా చిన్న గుర్రాలు నాకు ఉదక. నాకు ఆఫ్రికన్ గుర్రాలు అంటే ఇష్టం. నేను చైనీస్ గుర్రం ని ఎంచుకుంటా. నేను ఇండియన్ గుర్రం పైన సవారీ చేయడానికి సిద్ధం. ఏరా అబ్బాయిలు, ఇన్ని వీడియోలు పెడుతున్నాను కదా, ఒక్కసారి కూడా ఫాలో కొట్టాలని అనిపించలేదా? ఒకసారి ఫాలో కొట్టరా. ఈ అమ్మ కళ్ళు కాకులు దెంగాయ, వాడి కళ్ళు నేను ఎందుకు దెంగుతాను రా? ఇంకోసారి ఎవరైనా కళ్ళు కాకులు దెంగాయా అంటే నిజంగానే దెంగుతా చెప్తున్నా. పెళ్ళైన కొత్తలో మా ఆయన నా వెంట్రుకు కూడా పీకలేవన్నాడు. పాపం ఇప్పుడు చూడండి, ఒంట్లో ఎక్కడా వెంట్రుకలు లేవు. నేను 10వ తరగతిలో చాలా భయంతో నా మొదటి క్రికెట్ మ్యాచ్ ఆడాను, కానీ అది ఎప్పటికీ ఉత్తమ మ్యాచ్ అని నాకు ఇప్పటికీ గుర్తుంది. అబ్బాయిలు, మీరు మమ్మల్ని ఇష్టపడటం, మేము మిమ్మల్ని ఇష్టపడటం సృష్టి ధర్మం రా. మీకు కూడా ఎవరో ఒకరు దొరుకుతారు, అప్పటి వరకు వెయిట్ చేయండి, కక్కుర్తి పడకండి. ఎన్నిసార్లు చేయాలని కోరుకుంటున్నావు? నాకు 3-4 సార్లు ఇష్టం. నాకు 5-6 సార్లు ఇష్టం. ఏంటో మీ బాయ్స్ పరిస్థితి. లవ్ మ్యారేజ్ కి పేరెంట్స్ ఒప్పుకోరు, అరేంజ్డ్ మ్యారేజ్ పిల్ల లవర్ ఒప్పుకోడు, మ్యారేజ్ వద్దులే అనుకుంటే తమ్ముడు ఒప్పుకోడు. చెప్పండి. అబ్బాయిలకి లేకపోతే చేత్తో చేస్తారు, అమ్మాయిలకి లేకపోతే వేలుతో చేస్తారు. ఏంటది? కామెంట్ చేయండి. ఈ మధ్యన పిల్లలు ఏ అమ్మాయిని పటాయించాలని చూస్తున్నారు గానీ నేను ఇప్పటికీ చింతపండు చాక్లెట్ లో దొరకటం లేదని బాధపడుతున్నా.
నువ్వు టీవీ సీరియల్ చూసినప్పుడు పవర్ పోతే ఏం చేస్తావు? నేను క్యాండిల్ వెలిగించి చూడటం కొనసాగిస్తాను. కర్మకు 10,000 ఫాలోవర్స్ వచ్చిన సందర్భంగా ఏదైనా ఒక మంచి పని చేద్దాం అనుకుంటున్నాను. ఇదంతా మీ దయ వల్లే కాబట్టి మీరే ఒక మంచి పని సజెస్ట్ చేయండి. ఓయ్ బాబు, నన్ను చూసే పనిలో ఉన్నావు కదా, కానీ నా పేజీకి ఒక క్లిక్ పడలేదే. ఒక్కసారి ఫాలో కొడితే చాలు, మీ ఫోన్ లో నేనే కనిపిస్తా. ఈ అబ్బాయిలందరికీ ఏం కావాలో తెలీదు. చీర కట్టుకుంటే ఈ చీర నీకు సూట్ అవ్వలేదు అంటాడు. సరే అని డ్రెస్ వేసుకుంటే ఈ డ్రెస్ నీకు సూట్ అవ్వలేదు అంటారు. అసలు ఏం కావాలరా నీకు? అరే మామా, ఇంకా ఫాలో చేయలేదేంట్రా? నువ్వు ఫాలో చేసి లైక్ చేయండి, నేను ఎలా ఉన్నానో కామెంట్ చేయి. నేను 69 చేద్దామన్నాను, వధు 90 వేసి పదుకునదురా. ఇప్పుడు ఏం చేయాలి? భూమి మీదకి వచ్చినందుకు ఎలా అనిపిస్తుంది? నన్ను వెనక్కి పంపించండి, నేను అంబానీ ఇంట్లో పుట్టాల్సి ఉండే. ముందు డబ్బులు సంపాదించు మావా. నీకు బ్రేకప్ చెప్పిన అమ్మాయి కూడా మేకప్ వేసుకుని వచ్చి నీ పక్కలో పడుకుంటుంది. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. మన ముందు జనరేషన్ గడ్డివాములు చాట్నా పొదలు చాట్నా ఆ పని కానిస్తే ఇప్పుడు మాత్రం దర్జాగా ఓయోలో పని కాని చేస్తున్నారు. మొన్న ఒకడి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, ఎందుకంటే ట్రాన్స్జెండర్ అని అబద్ధం చెప్పి అన్ని చూసేసాడు రా. కాఫ్ పెట్టది, కొఫ్ కాదు నీ గుద్దెలో కొఫ్. స్కూల్ పోయి చదువుకోరని చెప్పిన, అందుకని ఐక్యూ పాస్ రండా. ఐక్యూ అని ఇంగ్లీష్ చూసిరా? సిఓయుజిహెచ్ కాఫ్ కాదు, సిఓఎఫ్ఎఫ్ కాఫ్. ఐక్యూ వాడు పాస్ రండి, ఆ స్కూల్ పోయి చదువుకోరంటే ఇట్లనే అడిగాడు. నీ ఎర్రిపోకి ఇంగ్లీష్ నువ్వు. వేరేవాడికి అయితే అర్థం కాదు, సిఓఎఫ్ఎఫ్ అని పెట్టిండాడు. ఈ సమాజంలో పైకి శుద్ధపూస కబుర్లు చెప్పే వాళ్ళందరికీ ఎంటర్టైన్మెంట్ కోసం ఆ వీడియోలే కావాలి. మీకు అర్థమైతే ఒక లైక్ కొట్టు. ఈ వీడియో అమ్మాయిల కోసం, బాయ్స్ స్కిప్ చేయండి. సో నాకేమైందంటే, అమ్మాయిలు కానీ చాప కదరా, ఆయన సిగ్గు లేకుండా చూస్తున్నావు నీ కకృతిలో నా కమండలో. నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్, ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అబ్బాయిలు ఎప్పుడు పువ్వుల గురించి ఆలోచించకుండా తమ్ముడితో ఆడుకుంటూ కాస్త పని చేస్తే మంచిది. అబ్బాయిలు తాగే బదులు ట్రావెల్ చేయండి, ఎందుకంటే తాగితే సుస్సు పోస్తే పోతుంది, కానీ తిరిగితే చచ్చే వరకు గుర్తుంటది. అరే బాయ్. ఇన్ని రోజులు నా బాయ్ ఫ్రెండ్ మంచోడు అనుకున్నా ఫ్రెండ్స్, బట్ రెడ్ హ్యాండెడ్ గా ఇద్దరం సేమ్ ఓయోలో వేరే వాళ్ళతో దొరికిపోయాం. దీనమ్మ జీవితం. ట్రస్ట్ మీ బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ కాలంలో ప్రేమ ట్రయల్ రూమ్ లా ఉంది. ఒక డ్రెస్ సెట్ అయినా ఇంకో కలర్ చూసి వస్తారు. నేను మీకు ఒక పొడుపు కథ చెప్తా, సమాధానం చెప్పండి. ఒకవైపు నొక్కితే ఇంకో వైపు లేస్తుంది, అదేమిటి? తెలిస్తే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కడు పెద్ద తోపులాగా బయోలోని నేను సింగిల్ అని పెట్టుకుంటాడు. వాడు నిజానికి సింగిల్ కాదు, వాడికి ఎవరు పట్టం లేదు, అదే నిజం. మీ అబ్బాయిలు చెడు అంటే భయపడతారు, కానీ నా బాయ్ ఫ్రెండ్ చెడ్డగా ఉన్నప్పుడు మాత్రమే నాకు మంచి రాత్రి అనిపిస్తుంది. నా భర్తని ఐఫోన్ గిఫ్ట్ ఇస్తావా లేదా డ్రమ్ ఆర్డర్ చేయాలా అని అడిగా, దెబ్బకి ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చాడు. Like that. That one's good. Just do it. You have an LLC.
ఇగో ఖుది Jet2 holiday. And right now, you can save 50. उंगली में फेविक्विक दे रहा है। कहाँ पे चिपकाएगा ये फेविक्विक? देखते हैं। अंदर फंसा दिया भाई, फेविक्विक है इसके अंदर। ये तो गया आज, नाक के अंदर चला गया। देखते हैं भाई, नहीं छोड़ा है। छोड़ने का टाइम नहीं आ रहा है। अभी कुछ आया है हाथ में लेकिन नहीं आ रहा है। क्या दोस्त है भाई। भाई मुंह दिखाने के काबिल भी नहीं छोड़ा भाई को। देखो इस वीडियो को। जंगल में हगने आया भाई। अरे बाप रे। ఇట్ట తయారయ్యేనే మీరంతా. لكن شمالات الشيخ محيا يقزقز على هاتم خروط عند قلم అన్నాడే ఆటో అప్పారావు, పిపి పిపి అన్నాడే స్కూటర్ సుబ్బారావు.
ఊపవా